ఇప్పుడు డాలస్ వచ్చాను, డాలస్లో ఉన్నాను. డాలస్లో ఆత్మీయ వారు అంగరంగ వైభవంగా ఆత్మీయ కన్వెన్షన్ని సెలబ్రేట్ చేస్తున్నారు. ఇక్కడ నేను వచ్చాను మంచి మంచి పాటలు పాడి వినిపించడానికి. అందరి ఆత్మీయులతో కలిసి చక్కగా ముచ్చటిస్తూ మంచి మంచి మాట్లాడుతున్నారు. నా పాటలు వింటూ వాళ్ళు చప్పట్లు కొడితే గేదెలు కొడుతూ ఎంత ఆనందిస్తున్నారు చూస్తాను. ప్రెసిడెంట్గా చేస్తున్నాను. అనుబంధము మరియు మేము అక్కడ వేణువాడలో ఇక్కడ ఉన్న కాపులందరికీ కూడా మనము బిజినెస్లో కానీ అన్నింటిలో కూడా మనము తక్కువ లేకుండా బాగా డెవలప్ కావాలని తప్పకుండా మీరందరూ కూడా ఇలానే ఉండండి. మాతోని తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో the local hosts, Dallas. Thank you so much. This is a pleasure. ఆత్మీయ ఫౌండర్ ప్రెసిడెంట్ విజయ్ రామశెట్టి గారు, మరి బోర్డ్ ఆఫ్ చైర్మన్ వెంకట్ ఏర్బండి గారు, బిజినెస్ ఆఫ్ చైర్మన్ మరి హరి కృష్ణ, కూరగాయల ఫైనాన్సియర్ మరి చైర్ చిమట గారు, ఇమిగ్రేషన్ చైర్మన్ నక్క ఓంప్రకాష్ గారు, మరి ఈ ఆత్మీయ ఫౌండర్ సభ్యులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఆత్మీయ అంటే పేరులోనే ఆత్మీయత ఉంది. నిజంగా చాలా సంతోషం. అంటే చాలా అసోసియేషన్లు ఉన్నాయి. వీళ్ళు చేసే కార్యక్రమాలు కూడా ఎవరైతే చాలా రోజుల నుంచి ఉన్నవాళ్ళు బిజినెస్ చేసుకోవాలన్నా లేకపోతే వారందరికీ ఏమేమో మనము ఇక్కడ అమెరికాలో ఎక్కడి నుండో వచ్చి ఇక్కడ అందరూ సెటిల్ అయిపోయి మరి వాళ్ళు కూడా మన బిజినెస్ పరంగా, ఉద్యోగ పరంగా అన్ని రంగాల్లో కూడా మరి ముందుకెళ్ళడానికి కోసం ఈ ఆత్మీయ ఆర్గనైజేషన్ అనేది పనిచేస్తుంది. మరి ఇలాగే ఆత్మీయ ఆర్గనైజేషన్ మరి ఫౌండర్ సభ్యులు, చైర్మన్ గారు మరి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు. ఇలాగే వీరు పేరులోనే ఆత్మీయ ఆర్గనైజేషన్ ఇంకా ముందుకెళ్లాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు ఆత్మీయ నేషనల్ కాన్ఫరెన్స్ బ్యాంక్వెట్ డిన్నర్ జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కొండా దేవయ్య గారికి మా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఆయన మా ఆహ్వానాన్ని మన్నించి మా సంస్థ యొక్క సేవా కార్యక్రమాలు గుర్తించి మేము చేస్తున్న ఈ యజ్ఞంలో ఆయన తోడ్పాటు అందిస్తారని చెప్తూ, అట్లాగే ఆయన ఒక ముఖ్య ఉద్దేశం ఒకటి చెప్పారు. అంటే మన కమ్యూనిటీ మెంబర్స్కి ఉద్యోగ అవకాశాలు కానీ, అట్లాగే ఉద్యోగ నైపుణ్యం అంటే టెక్నికల్ స్కిల్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానీ ఇవన్నీ మరింత అభివృద్ధి చేయాలని, మరింత మందికి ఈ స్కిల్ సెట్స్ కానీ ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అందాలని మాకు విజ్ఞప్తి చేశారు. తప్పకుండా అండి, మా సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా వీ వాంట్ టు ట్రైన్ మోర్ పీపుల్, ఎడ్యుకేట్ దెమ్. మా లోగో కూడా అదే, మా స్లోగన్ కూడా అదే. వీ వాంట్ టు ఎంకరేజ్ మోర్ పీపుల్ బికమ్ ఆంటర్ప్రెనర్స్. అండ్ థ్యాంక్స్ టు దేవయ్య గారు, and thanks to my core team and all the volunteers and all the donors who supported Atmiya.
థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం అండి. ఆత్మీయ అనేది ఒక అవసరం. ఇది ఒక 2 సంవత్సరాల క్రితం ఒక అవసరం ఇది. ఎందుకంటే ఒక కమ్యూనిటీ, ఒక స్టేట్, ఒక సిటీ, ఒక దేశం బాగుపడాలంటే కనుక ముఖ్యంగా కావాల్సింది ఆర్థిక శక్తి. ఆర్థిక శక్తి మనకి ఖచ్చితంగా రావాలి. ఇప్పుడు అమెరికా ఇంత నెంబర్ 1గా అయిందంటే కారణం ఏంటంటే టెక్నాలజీ పరంగా అయినా, వ్యాపార పరంగా అయినా, ఆర్థిక పరంగా అయినా, వాణిజ్యపరంగా అయినా సరే నెంబర్ 1. సో ఆ లెసన్ మనం నేర్చుకుంటే కనుక దాన్ని అమెరికా లాంటి ఒక దేశాన్ని నుంచి భారతదేశానికి రావచ్చు, అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్కి రావచ్చు, తెలంగాణకి తీసుకురావచ్చు. అలాగే ప్రతి మారుమూల గ్రామాలకి మనము ఇదే కాన్సెప్ట్ని తీసుకెళ్ళచ్చు. సో కాన్సెప్ట్ ఏంటంటే ఆర్థికంగా నిలబడండి, అభివృద్ధి సాధించండి. ఆ సింపుల్ కాన్సెప్ట్. ఇది పిల్లలతోనే స్టార్ట్ చేయాలి. పిల్లలు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే ఒక 5th గ్రేడు, 6th గ్రేడు, 7th గ్రేడు ఆ గ్రేడ్లో ఉన్నప్పుడే మనం స్టార్ట్ చేసి వాళ్ళకి రేపు ఒక పెద్ద ఉద్యోగంలో ఎలా, ఒక కంపెనీ CEO ఎలా అవ్వాలి అంటే కనుక ఏం నేర్చుకోవాలి. అలాగే నేను CEO కాదు, నేను సొంతంగా వ్యాపారం చేస్తాను అంటే కనుక ఆ వ్యాపారం ఎలా స్టార్ట్ చేయాలి, అసలు ఎటువంటి వ్యాపార అవకాశాలు ఉన్నాయి, ఒక వ్యాపారం స్టార్ట్ చేసిన తర్వాత మిగిలిన వాళ్ళతో నెట్వర్క్ చేసి ఇంకా పైకి అభివృద్ధి సాధించాలి అంటే కనుక ఖచ్చితంగా ఆత్మీయ లాంటి ఒక సంస్థ అవసరం.